ఈ దినము మనము చదువుకున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుంచి 12 వచనములు మనము చదువుగా విని ఉన్నాం. ఈ లేఖన భాగం ఆధారంగా చేసుకొని హెచ్చింపబడుటకు లేదా ఆశీర్వదింపబడుటకు, ఎదుగుటకు లేదా దీవించబడుటకు అనే ఒక అంశము, ఏమి చేయాలి అనే విషయాలు నేను చాలా క్లుప్తంగా మీకు తెలియపరచాలని ఆశపడుచున్నాను. ఈ 12వ వచనం ఉన్నది చూసారా? తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ఈ వచనము గురించి ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు సువార్తలలో 3 పర్యాయాలు యేసు ప్రభువారే మాట్లాడిన సందర్భం. ఇదిగో ఇది మొదటి ప్రస్తావన. శాస్త్రులను పరిచయులను ఉద్దేశించి యేసు ప్రభువారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే, శాస్త్రులైనటువంటి వారు, పరిచయులైనటువంటి వారు మోషే యొక్క పీఠము మీద కూర్చుంటారు వారు. కాబట్టి వారు బోధించినది తప్పనిసరిగా మీరు వినండి, గైకొనండి, వారి బోధన మీరు అనుసరించండి. కానీ వారి క్రియలను మీరు అనుసరించవద్దు. వారి బోధ ఒకటి, వారి జీవితము మరి ఒకటి. ఇది నేటి క్రైస్తవ సంఘములో కూడా ఇది కొంతవరకు ఉన్నది. బోధించిన వారు బోధకే పరిమితం అవుతున్నారు, కానీ జీవితంలో ఆ బోధకు సంబంధించిన విషయాలు ఏమీ కూడా ఉండవు. నేటి క్రైస్తవ సంఘములు ఇది అక్కడక్కడ మనం చూడవచ్చు. కాబట్టి యేసు ప్రభువు అంటున్నాడు, ఈ మోషే పీఠము మీద కూర్చుంటున్నటువంటి పరిచయులు కానీ శాస్త్రులు కానీ వారి బోధలు మీరు వినండి, గైకొనండి, అర్థం చేసుకోండి, ఆ బోధలను మీరు అనుసరించండి, జీవించండి. కానీ వారిని మాత్రం నువ్వు అనుసరించవద్దు అని చెప్తూ, వారు ఎట్లాంటి వారంటే సమాజ మందిరములో అగ్రపీఠములు కోరుకుంటారు. అలాగనే ప్రజలందరి దగ్గర కూడా వందనాలను, గౌరవాలను, మర్యాదను కోరుకుంటూ ఉంటారు. ఎక్కడైనా భోజన పంక్తి ఉన్నట్లయితే ఆ విందులో వారు అగ్రస్థానాలను వారు కోరుకునేవారు. మీరైతే అట్లా ఉండొద్దు అని చెబుతున్నటువంటి సందర్భంలో అప్పుడు ఇలా చెబుతూ ఏమని చెప్పాడంటే, ఫైనల్గా ఎవరికి వారు తగ్గించుకుంటే ఆ తగ్గింపబడిన వాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకునేవాడు తప్పనిసరిగా తగ్గింపబడతాడు అని ఈ సందర్భంలో ఇక్కడ ఒకసారి చెప్పాడు. మరి ఒక సందర్భంలో లూకా సువార్తలోనే 2 సార్లు చెప్తాడు. ఎక్కడంటే లూకా సువార్త 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల లేఖన భాగంలో 11వ వచనంలో మరలా ఇదే కనబడుతుంది. అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, చదవనవసరం లేదు, అక్కడ కూడా భోజనానికి ఎవరైనా సరే విందునకు మనల్ని పిలిచినప్పుడు వెంటనే ఆ యొక్క ఆహ్వానాన్ని మనము తీసుకొని మన్నించి వెంటనే మరలా ఆ విందులో మనం పాల్గొనడానికి వెళ్ళి అగ్రస్థానము, అగ్రపీఠంలో విందులో కూడా మెయిన్ ప్లేస్లో మనం కూర్చుంటే, పిలవబడినటువంటి వారిలో మనకంటే ఎవడైనా ఘనుడు ఎవడైనా ఉంటే, మనకంటే గొప్పవాడు ఎవడైనా ఉంటే, విందు యజమానుడు అంటే నిన్ను పిలిచినవాడు వచ్చి, అయ్యా నీ స్థానము ఈ గొప్పవాడు వచ్చాడు ఇవ్వమంటే, అప్పుడు నీవు అవమానమునకు గురి కావాల్సినదే కదా. కాబట్టి అదే యజమానుడు నువ్వు ఎక్కడైనా మరుగు స్థలంలో కూర్చుంటే, చిన్న స్థలంలో కూర్చున్నప్పుడు, దిగువ స్థలంలో కూర్చున్నప్పుడు అదే యజమానుడు నిన్ను పిలిచిన వాడు, అయ్యా మీరు ఎక్కడ కూర్చున్నారేంటి, మీరు ఎక్కడ కాదు, రండి 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 అని చెప్పి అందరి ముందు కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్తూ ఉంటే అది ఎంత గౌరవముగా, గొప్పగా, ఘనతగా ఉంటుంది. కాబట్టి హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని అక్కడొక మరి ఒక పర్యాయము చెప్పాడు యేసు ప్రభు వారే. ఇదే లూకా సువార్తలో మరి ఒక మారు చెప్పాడు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలలో 14వ వచనంలో మరి ఒక మారు ఈ ప్రస్తావన ఉంటుంది. ఏమిటి ఆ సందర్భం అంటే, పరిచయులు తామే నీతిమంతులమని అనుకొని ఇతరులను ద్వేషించే వారి కొరకు యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానం మీ అందరికీ కూడా తెలిసినదే. ఏమిటంటే, 2 స్నేహితులు, సుంకరి, పరిచయుడు, వారు దేవాలయమునకు ప్రార్థనకు వెళతారు. ప్రార్థనకు వెళ్ళిన పిమ్మట పరిచయుడు దేవాలయంలోనికి వెళ్ళిపోతాడు.
నిలవబడి ప్రార్థన చేస్తాడు, తన గొప్పలన్నీ బయట పెట్టుకుంటాడు, ఇతరులందరినీ కూడా కంపేర్ చేసుకొని వారిని చిన్నబుచ్చుతాడు అందరి ముందు కూడా. తనకంటే ఇతరులందరూ కూడా చిన్నతనముగా చూస్తాడు. అదే ప్రార్థనలో అతడు నీతిమంతుడిగా దేవుని దృష్టిలో తీర్చబడలేకపోయాడు. అయితే సుంకరి అనబడుతున్న వాడు దేవాలయము బయటనే ఉండిపోయాడు. అక్కడ నుండి దేవుని వైపు, అయ్యా నీ వైపు అంటలేదు, ఆకాశము వైపైనా కన్నులెత్తుటకు నేను సరిపడను అని తను తగ్గించుకుంటూ నేను పాపినయ్యా అని తన పాపములు ఒప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, స్పందించాడు. ఆ సుంకరి అయిన పాపిని నీతిమంతునిగా దినాన తీర్చాడు. ఆ సమయంలో అప్పుడు చెప్పబడింది మరలా, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును. ఈ యొక్క సమయంలో మనల్ని హెచ్చించుకోవడము, లేదా మనము ఎదగడానికి, మనము దీవెనకరముగా మనమే మార్చుకోవడానికి, అభివృద్ధి పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. హెచ్చుదల అంటే ఆశీర్వాదము, లేదా అభివృద్ధి, లేదా ఎదుగుదల, ఇలాంటి పదాలు కొంచెం దానికి సమానమైనటువంటి పదాలను మనం ఆలోచన చేస్తే ఈ సమాజంలో మనమే గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి, ఆశీర్వాదకరమైన స్థితికి, ఆ వైభవాన్ని, ఆ ఘనతని మనమే అందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నవే. ఉదాహరణకు యాకోబు ఉన్నాడు, లేదా యాకోబు కంటే లోతును చూడండి ఒకసారి. లోతు అబ్రహాము యొక్క కుమారుడు, సహోదరుడిగా పిలువబడుతున్నటువంటి వాడు. లోతును చూడండి. వీరిద్దరూ కూడా పశు సంపద ఎక్కువైపోతున్నప్పుడు గొడవలు పడకుండా, కాపరులు కూడా గొడవలకు రాకుండా ముందు జాగ్రత్తగా వేరుగా జీవించాలనుకున్నారు. జీవించే సమయంలో, అలా ఒక అడుగు ముందుకు వేసే సమయంలో పెద్దవాడైనటువంటి అబ్రహాము తాను ఎంపిక చేసుకోవాలి, నేను ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ముందుకు సాగిపోవాలని. కానీ పెద్దవాడైనటువంటి అబ్రహాము ఆ యొక్క ఆలోచన చేయలేదు, కానీ అవకాశము మాత్రము లోతుకి ఇచ్చేశాడు. లోతు వెంటనే చూడండి, తన యొక్క మందలకు, ఆ మందలు జీవించడానికి, తన యొక్క కుటుంబము జీవించడానికి అనుకూలమైనటువంటి ఆ ప్రాంతమును చూసుకున్నాడు. పచ్చిక దేవుని తోటగా, ఐగుప్తులాగా కనబడుతున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలను చూసుకున్నాడు. ఇది బాగున్నది అనుకున్నాడు. మీలో చాలామంది అనుకుంటారు, మీకు మీరే పరిస్థితులను, వాతావరణాన్ని పసిగట్టి, ఉదాహరణకి ఈ వ్యాపారం అయితే నేటి సమాజంలో బాగా రాణిస్తుందండి. ఇదంతా ఎందుకు? మీరు డెవలప్ అవ్వడానికి, మీరు ఆశీర్వదింపబడడానికి, మీరు హెచ్చయిపోవడానికి, మీరు వర్ధిల్లడానికి మీకు మీరే పరిస్థితులను పసిగడతారు, వాతావరణమును ఒకసారి పసిగడతారు. ఈ బిజినెస్ అయితే నేటి సమాజంలో బాగుంటుంది, ఈ కోర్స్ అయితే ఇప్పుడు బాగా దీనికే డిమాండ్ ఎక్కువ ఉన్నది, లేదా ఈ ప్రాంతంలో ఇది చేస్తే బాగుంటుంది, దీని ద్వారా నేను బలపడవచ్చు, దీవించబడవచ్చు, ఆశీర్వదింపబడవచ్చు. కొంచెం సంపాదనే మొత్తం అంతా కూడా మన దృష్టిలో, లేదా ఇక్కడ చెప్పబడింది ఏంటంటే హెచ్చుదల అంటే సంపాదించుకోవడమే. మీరు అనుకుంటున్నారు పలానా పరిస్థితులను పసిగట్టి, అక్కడ ఉన్నటువంటి విషయాలను పసిగట్టి, ఈ లోతు చూసారా, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళితే నా యొక్క పశువులు నేను కూడా చక్కగా ఉంటాం, కొంచెం వృద్ధి పడతాం, దీవించబడతామని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళగలిగాడు. కానీ ఆ ప్రాంతంలో అతడు వర్ధిల్లగలిగాడా? ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో అతడు కుటుంబం ఏమైనా వర్ధిల్లిందా? ఏమీ లేదు. అసలు ఆ పట్టణాలే లేకుండా అయిపోయాయి. ఆకాశము తెరవబడి ఆకాశపు అగ్ని గంధకముల చేత ఆ రెండు పట్టణాలు కూడా అగ్నిగుండంలో దహించి వేయబడ్డాయి. మిమ్మల్ని మీరు అన్ని విధాలా హెచ్చించుకోవడానికి, ఆర్థిక పరంగా, పేరు పరంగా, ఏమైనా సరే ఎదుగుదల కోరుకుంటూ ఇలా పరిస్థితులను అనుకూలంగా చేసుకొని ముందుకు వెళ్ళిపోవద్దు. మీరు హెచ్చవ్వాలి అంటే, మీరు దీవించబడాలంటే మార్గము వేరొకటి ఉన్నది. లోతు వల్లే మీరు పరిస్థితులను ఆధారంగా చేసుకొని వృద్ధి పొందడానికి ముందుకు వెళ్ళవద్దు. ఇది మొదటిది. రెండవది యాకోబు. మీలో చాలామంది యాకోబు మోసము చేత తాను మొత్తమంతా కూడా మరి దీవెన, ఆశీర్వాదం, ఎదుగుదల కోరుకున్నాడు. ఒక చిన్న భోజన పదార్థము
చిక్కుడుకాయ కూర కలగొలుపు వంట, ఆ వంటకము ద్వారా జ్యేష్ఠత్వము, ఎదుగుదల, జ్యేష్ఠత్వమును కోరుకుని మోసం చేశాడు. అలాగే ఏశావు వలె తండ్రి దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి మాయ అంటే మోసము చేస్తూ వేషము వేసుకుని వెళ్ళాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అలాగే మామగారిని కూడా మోసం చేశాడు. వీరందరినీ కూడా మోసం చేయడం దేనికి? తాను ఏదో జ్యేష్ఠత్వమును సంపదను సంపాదించుకొని ఎదగాల, వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి అని అనుకున్నాడు. ఏమైనా సరే అతడు మోసము చేత సంపాదించుకున్న దానిని బట్టి సమాధానముగా ఉన్నాడా, లేకపోతే స్థిరముగా ఉంచుకోగలిగాడా అంటే ఎబ్బోకు రేవు దగ్గర వాటన్నిటినీ కూడా విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. తాను ఒంటిగా, యాకోబు ఒంటిగా మిగిలిపోయాడు. అది నాన్న మోసము చేత సంపాదించినది ఎప్పటికైనా విడిచిపెట్టవలసిందే, అది చేజారిపోతుంది. యాకోబును కూడా మీరెవరు కూడా అనుసరించి మోసాలు చేసి సంపాదన, ఎదుగుదల, అభివృద్ధి పొందాలని ఎవరు కూడా అనుకోవద్దు. ఇది రెండవ ఉదాహరణగా నేను మీకు తెలియపరుస్తున్నాను. కొంతమంది దోచుకుంటూ ఉంటారు పొరుగువారి, అవి వస్తువులైనా, భూములైనా, పదవులైనా, మరి ఏదైనా సరే దోచుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఆ శపితమైన పట్టణము, యెరికో పట్టణంలో ఆకాను దోచుకోవాలనుకున్నాడు. ఆహారం లేదంటారా? ఆకానికి ఆహారం లేదంటారా? ఇశ్రాయేలీలందరినీ కూడా 40 సంవత్సరములు కూడా అరణ్యంలో ఆయన సమస్తమును కూడా సమకూరుస్తున్నాడే. వస్త్రాలు లేవా? నివాసం లేదా? ఏమి లేదు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయనే నివాసముగా ఉంటున్నాడు. వారు దేవదూతలు తినే భోజన పదార్థాలు ఇస్తున్నాడు. అన్నీ ఉన్నాయి. మరి ఇంకేంటి? ఇంకా నేను ఎదగాల, లేకపోతే వారికంటే నేను కొంచెము ఎక్కువగా వృద్ధిగా, దీవెనగా ఉండాలి అని అనుకున్నాడో ఏంటో ఆకాను దొంగతనం చేశాడు శపితమైనటువంటి యెరికో పట్టణంలో. ఏమైనా లాభము ఉన్నదా? దానిని అనుభవించలేకపోయాడు. అంత మాత్రమే కాదు, గెహాజీ అతడును కూడా దేవుని విడిచిపెట్టాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు, దేవుని యొక్క సేవకుని దగ్గర అబద్ధమాడాడు. చివరికి వెళ్ళి కపటపు మాటలు, మోసపు మాటలు, కళ్ళబొల్లి మాటలు, మీలో చాలామంది ఉండవచ్చు. మాయ మాటలు చెప్పి బ్రతికేవారు కొంతమంది ఉంటారు సమాజంలో. అది వాస్తవం కాదు, ఉన్నట్టే చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మాట్లాడి మొత్తానికి వారు సంపాదన కొంచెం వృద్ధి వెనకాల వేసుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ ఆ దినాన గెహాజీ అలా మోసపు మాటల చేత సంపాదించినటువంటి ఆ ధనమును ఏమైనా అనుభవించగలిగాడా? ఆ యొక్క సిరియా దేశపు సైన్యాధిపతి తెచ్చినటువంటి బంగారమును కానీ, వెండిని కానీ, సెనాయి వస్త్రాలను కానీ ఏమైనా అనుభవించగలిగాడా? దానికి మించి మరి ఆ వేదనే అనుభవించాడు. కొంతమంది వెన్నుపోటు ద్వారా సంపాదిస్తూ ఉంటారు. 12 మంది శిష్యులలో, యేసు ప్రభు వారు 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి యోధా ఇస్కరియోతు సొంత గురువుని 30 వెండి నాణాలకు అమ్మి వేసేస్తాడు. ఏమైనా అనుభవించగలిగాడా? అనుభవించడానికి అతగాడే లేడు. అంటే సంపాదన రకరకాలుగా చెయ్యాలని అనుకుంటూ ఉంటారు నేటి సమాజంలో. లోతు వల్లే పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ రంగంలో ఈ యొక్క బిజినెస్, లేకపోతే ఇది బాగున్నదని చెప్పి పరిస్థితులను అవగాహన చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటారు. దేవుని సహాయం మీకు అవసరం లేదు మీలో చాలామందికి. యాకోబు వల్లే మోసము చేసి సంపాదించాలనుకుంటారు మీలో, లేదా దొంగతనం చేసి ఆకాను వల్లే సంపాదించాలనుకుంటారు. మాయ మాటలు చెప్పి గెహాజీ వలె సంపాదించాలనుకుంటారు. ఇస్కరియోతు యోధా వలె వెన్నుపోటు పొడిచి సంపాదించాలనుకుంటారు. తద్వారా వారు ఏదో సమకూర్చుకొని ఎదగాలనుకుంటారు, అభివృద్ధి పొందాలనుకుంటారు, దీవెనకరంగా ఉండాలనుకుంటారు. వాటి ఫలితము వారు ఆ రీతిగా ఉండలేరు. నేను చెప్పిన చాలామంది ఉన్నారనుకోండి, ఇవి మీకు తెలుసని సింపుల్గా ఉంటుందని ఈ 4-5 పేర్లు చెప్పాను. వీరేమైనా సరే అలా సంపాదించుకున్నది వారు ప్రశాంతంగా అనుభవించుకోగలిగారా? అనుభవించగలరు. ఏమైనా వృద్ధి, ఆశీర్వాదం, దీవెన ఈ మార్గాల్లో వెళ్ళి ఏమైనా హెచ్చుదల జీవితం అనుభవించగలిగారా? ఏమీ లేదు. అయితే మీరైతే అలాంటి మార్గాలలో వెళ్ళి హెచ్చింపబడాలి అని, దీవింపబడాలని అని అనుకోవద్దు. చూడండి, ఒక యోసేపుని చూడండి. యోసేపు పాత నిబంధనలో యాకోబు కుమారులలో మనకి రాబడినటువంటి యోసేపును చూడండి.
లేదా అబ్రహామును చూడండి, లేదా దావీదును చూడండి, లేదా మరి అబ్రహాము కాలంలో జీవించినటువంటి యోబును చూడండి, వీరందరిని చూడండి. వీరందరూ మోసం చేశారంటే ఎవరిని కూడా మోసము చేయలేదు. కళ్ళబొల్లి మాటలు చెప్పారంటే ఎవరికి కళ్ళబొల్లి మాటలు చెప్పలేదు. ఎవరిని ఎక్కడైనా దొంగతనం చేశారంటే దొంగతనము చేయలేదు. దానియేలును కూడా ఈ లెక్కలో వేసుకోవచ్చు. వీరెవ్వరూ కూడా దొంగతనాలు కాదు, మోసము కాదు, కళ్ళబొల్లి మాటలు కాదు, ఇలాంటివేమీ చేయలేదు. కానీ వారు హెచ్చింపబడ్డారు. అన్ని విధాల సంపాదనే కాదు, పేరు ప్రఖ్యాతుల్లో కూడా వారు హెచ్చింపబడ్డారు, దీవింపబడ్డారు, ఎదిగారు. వారిలో మనము ఈ దినాన కొన్ని విషయాలు మనము చూచి వివరణ లేకుండానే ముగిస్తాను, ఎందుకంటే మరలా సాయంకాలం మీరు రావాలి కదా. కాబట్టి వారిని చూడండి. నేను చెప్పిన మొదటి 5గురిని చూడండి. వివిధ మార్గాల్లో వృద్ధి పొందాలనుకున్నారు, కానీ వల్లపడలేదు. కానీ ఇప్పుడు చెప్పిన 4-5గురిని చూడండి. వీరు ఏమీ చేయలేదు, కానీ హెచ్చింపబడ్డారు. దానికి కారణము ఒక 4-5 విషయాలు, లేదా రెఫరెన్స్లు వివరించుకుంటూ వెళ్ళిపోతాను వివరణ లేకుండా. ఒక 7 విషయాలు మనం చూస్తే, మీరు హెచ్చింపబడాలి అంటే, మీరు దీవింపబడాలి అంటే, మీరు ఎదగాలి అంటే ఈ 7 విషయాలు చూడండి. మొట్టమొదటిగా ఇక్కడ చెప్పిన వాక్యమే. ఈ 3 విషయాలు లోకా సువార్తలో 2 సందర్భాలు చెప్పాను, మత్తయి సువార్తలో మీరు చదివారు. ఈ 3 సందర్భాల్లో చెప్పబడిన ఒకే ఒక మాట ఏమిటంటే తగ్గింపు. ఈ తగ్గింపు గురిండే యాకోబు పత్రిక తీయండి, 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా సహాయం చేయండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. అబ్రహాము తగ్గించుకున్నాడా లేదా? యోసేపు తగ్గించుకున్నాడా లేదా? దావీదు తగ్గించుకున్నాడా లేదా? దావీదైతే నోటి మాటల్లో కూడా ప్రభువా ఇదిగో ఇంతగా హెచ్చించుటకు నేనును నా కుటుంబము ఏ పాటిది, ఇలాంటి ప్రస్తావన. దానియేలుతో సహితము తగ్గింపే, యోసేపు తగ్గింపే. నేను మొదట చెప్పిన 5గురు కూడా తమను తాము హెచ్చించుకోదలిచి ముందుకు సాగారు. దేవునితో పని లేదు వారికి. కానీ వారు ఏమాత్రము కూడా తనను తాను హెచ్చించుకునేవాడు వారందరూ తగ్గింపబడ్డారు. కానీ తమను తాము తగ్గించుకున్నారు. అబ్రహాము కానీ, దావీదు కానీ, దానియేలు కానీ, వీరందరూ కూడా, యోసేపు కానీ, వీరందరూ కూడా ఎందుకు హెచ్చింపబడ్డారు అంటే ఇదిగో దేవుని దృష్టిలో వారు తగ్గించుకొని ఉన్నారు. మీరు కూడా తగ్గింపు కలిగి ఉండండి, దేవుడు మిమ్మలను హెచ్చిస్తాడు. సౌలు చూడండి, సౌలు హెచ్చించుకున్నాడు. ఒక సేవకుడు కూడా అవసరం లేదనుకున్నాడు, తను తాను నేనే అన్ని అనుకున్నాడు. ఇలాగ అనుకున్న వారందరూ కూడా నేనే అని ఎవరైతే హెచ్చించుకుంటారో, ఒక బబులోను సామ్రాజ్యమే మీకు ఒక చక్కని ఉదాహరణ. బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు నేనే, ఆ సామ్రాజ్యంలో వచ్చినటువంటి దర్యావేషు నేనే, ఆ తర్వాత వచ్చినటువంటి కోరేష్ కాదు, నెబుకద్నెజరు, దర్యావేషు, ఇంకొక రాజు బెల్షస్సరు, కోరేష్ కాదండి, అది పార్సిక రాజు. ఓకే, బెల్షస్సరే, థ్యాంక్ యూ. బెల్షస్సరు, నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేషు, వీరు ముగ్గురు కూడా తమను తాము హెచ్చించుకున్నారు. ఈ ముగ్గురు కూడా, ఈ సౌలు కూడా, రాజైన సౌలు కూడా హెచ్చించుకోవడం జరిగింది. ఎక్కడైతే హెచ్చించుకుంటారో వారందరూ కూడా దేవుడు వారిని తగ్గించేశాడు. వారందరి గతి మీరు చూడండి. మనం ఎప్పుడు కూడా మాట్లాడుకునేవారే, వారు లేకుండానే వెళ్ళిపోయారు. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రభు దృష్టికి మరి ముఖ్యముగా తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అది డైరెక్ట్గా ఇక్కడ చెప్పబడిన వాక్యమే. యాకోబు కూడా చెప్పాడు. ఆ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరిచాను. ఇంకా రెండవది, మనము హెచ్చింపబడాలి అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మరి యొక్క ప్రస్తావన, 2 విషయాలు అక్కడ ఒకే వచనంలో రాయబడి ఉంటుంది. ఏమిటి అంటే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా అనే ప్రస్తావన అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏంటంట? 2 విషయాలు. మనము హెచ్చింపబడాలి అంటే
ఇక్కడ చదువుబడిన లేఖన భాగం ప్రకారము మొదటిది నీతిని ప్రేమించాలి, రెండవది దుర్నీతిని ద్వేషించాలి. ఇందాక ఒకటి చెప్పాను, తగ్గించుకోవాలి మొదటిది, రెండవది నీతిని ప్రేమించాలి, మూడవది దుర్నీతిని ద్వేషించాలి. ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పిన వారిలో ఉంటుంది. ముఖ్యంగా మనకి సింపుల్గా మీకు అర్థం అవ్వాలి అంటే, దావీదు రాజ్యమును ఏమంటారంటే సింహాసనమును నీతి న్యాయములు కలిగినటువంటి సింహాసనం అంటారు. నీతి అంటే దావీదు ఏం చేశాడంటే నీతిని ప్రేమించాడు. దేవా ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని. ఎందుకు హెచ్చించాడు దావీదుని? తగ్గింపు కలిగిన వాడు. ఎందుకు దావీదుని హెచ్చించాడు? నీతి యుక్తమైనటువంటి విధానంలో నాతాను ప్రవక్త వచ్చి అయ్యా నువ్వు చేసినది ఇది, ఇంతటి చండాలపు పని చేసావు. వెంటనే దుర్నీతిని ఆయన ఏం చేశాడు? అసహించుకున్నాడు. నీతిని ప్రేమించాడు, దుర్నీతిని అసహించుకున్నాడు. తల్లి, నువ్వు కూడా ఈ దినాన హెచ్చింపబడాలి అని ఆశతో ఉన్నావేమో, అభివృద్ధి పొందాలనే ఆ ఆలోచన నీకు అయితే ఉన్నదేమో. ముందు తగ్గింపు కలిగి జీవించు, రెండవది నీతినే ప్రేమించు నువ్వు, మూడవది దుర్నీతిని నువ్వు ద్వేషించు. తర్వాత దేవుని సమయం కొరకు కనిపెట్టుకొని ఉండాలండి. మనము హెచ్చింపబడాలి అంటే ఇదే క్రమంలో నాలుగవది దేవుని సమయం కొరకు మనము ఎదురు చూడాలి. అదే వచనంలో ఇంకొకటి కూడా కనబడుతూ ఉంటుంది నాకు. దేవుని సమయం కొరకే కాదు, దేవుని కొరకు కూడా మనం ఎదురు చూడాలి. దేవుని కొరకు కూడా మనము ఎదురు చూడాలి. 5 విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు రెఫరెన్స్ చెప్తాను చూడండి. హెబ్రీ పత్రిక లేదా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై యుండుడి. అంటే దేవుని సమయం కొరకు మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. నువ్వు హెచ్చించబడాలని కోరుకున్నదా? దేవుని సమయం కొరకు వెయిట్ చేయి. అలా నువ్వు ఎదురు చూసిన నాడే నువ్వు అభివృద్ధి చెందుతావు. ఇది మరి ఒక విషయం. అయితే మరి ఒక విషయం, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 34వ వచనం. కీర్తన గ్రంథం 37:34. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఏమో కనబడిందా వాక్యము? 37వ కీర్తన 34వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. నువ్వు యెహోవా కొరకు ఎదురు చూడుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించుననే మాట. దేవుని సమయం కొరకు మాత్రమే కాదమ్మా, దేవుని కొరకు కూడా మనము ఎదురు చూడవలసిన అవసరత ఉన్నది. మరి యొక్క మాట కూడా ఇప్పటికి 5 చెప్పాను, 6వ విషయం కూడా చెప్తున్నాను. అంత మాత్రమే కాదు, దేవుని సమయం కొరకు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన మార్గములలోనే మనము అనుసరించాలి. ఆయన మార్గంలోనే అనుసరించాలి. అప్పుడే మనం హెచ్చింపు అనేది మన జీవితాలకి అనుగ్రహించబడతాది. మనము ఎంత నీతిని ప్రేమించినా, దుర్నీతిని మనము ద్వేషించినా, ఎంత మనం తగ్గించుకొనినా, ఎంత దేవుని సమయం కొరకు ఎదురు చూసినా, దేవుని కొరకే మనం ఎదురు చూసినా ప్రయోజనం ఉండదు. మనము దేవుని మార్గములలో తప్పక నడవాలి. అలా నడిస్తేనే మనము హెచ్చించబడతాము అనే విషయాన్ని వాక్యము ద్వారా కీర్తన గ్రంథం 37వ కీర్తన 34వ వచనంలో ఇదే మాట రాయబడి ఉన్నది. చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. పక్కనే ఉంటున్న ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇంక ఫైనల్గా ఒకే ఒక్క మాట, మనము హెచ్చించబడాలి అంటే జ్ఞానమును ప్రేమించి దాన్ని సంపాదించుకోవాలండి. జ్ఞానమును ప్రేమించి దాన్ని సంపాదించుకోవాలి. అది నిన్ను హెచ్చిస్తుంది. ఈ వాక్యం కూడా మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథము నుండి 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి చదువుకొని మనం ముగిద్దాం. జ్ఞానము సంపాదించుకున్నట్టుకై చదవమ్మా. అంటే 7వ వచనం 8వ వచనం కలిపి చదివితే బాగుంటుంది. జ్ఞానము సంపాదించుకున్నట్టే నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము,
దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. జ్ఞానమును మనం సంపాదిస్తేనంట అది మనల్ని ఏం చేస్తుందంట? హెచ్చిస్తుంది. అభివృద్ధి చెందాలి అంటే, డెవలప్ అవ్వాలంటే, హెచ్చించుకోవాలంటే ఈ విషయాలు ఒకటే మాకు తెలుసు. తగ్గించుకో అంటే అది నా పుట్టుకలోనే లేదు తగ్గించుకోవడం. ఆయన ఏమో వచ్చినప్పటి నుండి తను తాను తగ్గించుకోమంటాడు. అలాగైతేనే హెచ్చింపబడతాడంటే ఇది నాకు పట్టట్లేదు, అందుకనే హెచ్చింపబడతా లేదని అనుకుంటున్నాము. ఇంకొక 6 విషయాలు ఉన్నాయా? ఈ విషయాలు తెలిస్తే ఈ పాటికి చాలా వరకు వెనకాల వేసుకునేవారం, ఎప్పుడో వృద్ధిలోకి వచ్చేవాళ్ళం. ఇది తెలియకే కదా యాకోబు వలె అంతమందిని మోసం చేస్తున్నాం, అయినా ఏమీ హెచ్చుదల మా జీవితాలకి రావట్లేదు. ఇది తెలియకే కదా కళ్ళబొల్లి మాటలు చెబుతున్నాము మేము గెహాజీ వలె అన్నీ తెచ్చుకుంటున్నాము, కానీ ఇదిగో చిల్లు పడిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది మా సంపాదన. ఇన్ని తెలియక మా సొంత వారిని వెన్నుపోటు పొడుస్తున్నాము, వెనకాల వేసుకుంటున్నాం, అయినా ఏంటో మా స్టాండర్డ్స్ ఏమీ పెరగట్లేదు, ఇలాగే వర్ధిల్లకుండా ఇలాగే ఉంటున్నాము అని మీరు బాధపడిపోతున్నారేమో. ఇవేమీ తెలియక మీ జ్ఞానము చేత ఇదిగో పరిస్థితులు, ఇదిగో ఇదైతే బాగుంటుంది, ఇదిగో సమాజంలో ఈ బిజినెస్ అయితే బాగుంటుంది, ఇప్పుడు లేటెస్ట్గా ఇదే నడుస్తుంది అని చెప్పి పరిస్థితులను ఆధారంగా చేసుకొని లోతు వల్లే ముందుకు వెళ్ళిపోతున్నాము. నిజమే, నా జ్ఞానము మీద, నా కళ్ళబొల్లి మాటల మీద, నా మోసము మీద, నా వెన్నుపోటు ద్వారా నేను వృద్ధి చెందలేను అనే విషయమును ఎవరికి వారు మీరు ఇది గ్రహించండి. నీవు వృద్ధి పొందాలి అంటే, నువ్వు హెచ్చింపు కలిగి ఉండాలి అంటే, నువ్వు ఎదగాలి అంటే 7 విషయాలు. ఈ 7 విషయాలు నేను చెప్పిన 4-5 ఉంటాయి. యోసేపులో ఉంటుంది, దావీదులో ఉంటుంది, అబ్రహాములో ఉంటుంది, యోబులో ఉంటుంది, దానియేలులో ఉంటుంది. ఈ 7 విషయాలు ఏ ఒక్కటి మిస్ అవ్వదు. ఆ 5 కూడా ఇవన్నీ కూడా కనబడతాయి. వారు ఆ రీతిగానే హెచ్చరింపబడ్డారు. వాళ్ళ గురించి వివరించాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంకొక అడుగు ముందుకు వేస్తే చాలా ఎక్కువ సమయం అవుతుంది. జస్ట్ అవుట్లైన్స్ లాగా నేను మీకు ఆ వచనాలు, ఆ విషయాలు మాత్రమే చెప్పాను అంతే. ఆ తగ్గింపు కలిగి ఉండడము, ఎవరైతే తగ్గించుకుంటారో వారు మరి హెచ్చింపబడతారు. 2వది నీతిని ప్రేమించాలి, వారే హెచ్చింపబడతారు. 3వది దుర్నీతిని ద్వేషించాలి, వారే హెచ్చించబడతారు. దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి, వారే హెచ్చింపబడతారు. అంత మాత్రమే దేవుని కొరకు ఎదురు చూడాలి, వారే హెచ్చింపబడతారు. దేవుని మార్గములలో మనం నడుచుకోవాలి, వారే హెచ్చింపబడతారు. దేవుని యొక్క జ్ఞానము కొరకు దాన్ని సంపాదించుకోవాలి, వారు మాత్రమే హెచ్చించబడతారు. ఈ 7 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫాలో అయిపోండి. కొద్ది సమయంలో మీరు చాలా హెచ్చుదల, చాలా అభివృద్ధి పొందుతారు. మీరందరూ కూడా వర్ధిల్లాలి, హెచ్చుదల కలిగి జీవించాలి అని నా ఆకాంక్ష, నా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి విధంగా మిమ్మల్ని అందరినీ కూడా దీవించి సమృద్ధిలో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.